నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా, విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. ఈ 5 రోజులు మనకి 365 రోజుల్లో ఈ సంవత్సరం అంతా ఈ మిగిలిన ఈ 5 రోజులు 300 రోజులు ఎలా గడిపినాం, మనం ఎంతగానం ప్రార్థన చేసినాం, ఎంతగానం ప్రభుతో ఉన్నాము, ఆయన జవాబు ఎంతవరకు ఇచ్చిండు, ఆయన ఎంతవరకు మనతో మాట్లాడిండు, వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్వరంలో ఉన్నామా, ఆయన హృదయం. ఒకవేళ నీ హృదయం నీ మీద నేరారోపణ మోపిందనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమవుతుంది. హృదయము అంగీకరించాలి. ఫస్ట్ మనల్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు కరెక్ట్గా ఉన్నావని నీ హృదయం చెప్పగలిగితేనే. మనుషులకు ముంగట కనిపించడానికి లేకపోతే ప్రార్థన జీవితంలో చేయడానికి ఎన్నో ఉంటాయి, కానీ మనస్సాక్షి అనేది ఉంటుంది. మనస్సాక్షి నీ మీద, నీ హృదయం నీ మీద నేరము ఆరోపిస్తూ ఉంటుందంట. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు రాంగ్ ఉన్నావు అని. నీ హృదయం కనుక నీ మీద నేరం మోపకుండా ఉన్నదనుకో, అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. హృదయం ఏం చేస్తాడంటే మన మీద నేరం మోపుతూ ఉంటుందంట. పైకి చేస్తున్నావు, హృదయంలో లేదు. మాట గమనించాలి. ఏం లేదు, హృదయంలో పర్ఫెక్ట్ ఉంటేనే. రెండోది మనసులో చెప్పాలి. రెండోది ఇక్కడ మనసులో నీకు నీ మనసు నీకు మనస్సాక్షిని చెప్తాంట. రెండోది మనస్సాక్షి, నీకు మనస్సాక్షి నీకు పర్ఫెక్ట్గా చెప్పాలి, నువ్వు సరిగ్గా ఉన్నావు. సాతాను చెప్తుంది నువ్వు సరిగ్గా ఉన్నావు. సాతాను చెప్పే స్వరం వినొద్దు. అపవాది చెప్తుంది, అపవాది స్వరం వినొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తాడు చూడు మనస్సాక్షి. రెండోది నీ మనసు నీకే ఏం చెప్తుంది. నీ మనసుకు తెలుసు నువ్వేంటో, నా మనసుకు తెలుసు నేనేంటో, హృదయానికి తెలుసు. అందుకని ఎవరి హృదయము ఎవరి మనసు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతుందో ఆ మనసును హృదయాన్ని చెప్పే మాటను మనం గ్రహించాలి. యోహాను సువార్తలో యోహాన్లో మొదటి యోహాను 3వ అధ్యాయం 20 వచనం చదవండి. మొదటి యోహాను 1 యోహాను సువార్త చూడండి. ఆ 19-20 కలిసింది కదా, అదే. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును అన్నీ తెలుసు ఆయనకు. మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతించి పరుచుకుందాం. మన హృదయం ఏ విషయంలో, ఇప్పుడు మీకు చెప్పండి, నీ హృదయంలో ఏ విషయంలో మొన్నటి దినం పర్ఫెక్ట్ లేవు, నిన్నటి దినం కరెక్ట్ లేవు, నువ్వు నిన్నటి దినం ఇట్లా లేవు, నువ్వు ఆ రోజు ఎట్లున్నావు, ఈ రోజు ఇట్లున్నావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు అని మన హృదయం మనకే ఏదైనా చెప్తుంటే ఆయా విషయాలన్నిట్లో సిద్ధపాటు కావాలి. వినండి, ఏ విషయంలో? అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని అన్నాడు. ఆ హృదయం ఇంకా మనతో మాట్లాడుతాండ. హృదయంలో ఉన్న ఆత్మస్వరాన్ని కనుక వినగలిగితే వాళ్ళు మాట్లాడతారు. హృదయంలో ఎవరుంటారు తెలుసా? నీ దేహము దేవుని ఆలయం అన్నాడు, నీ హృదయం దేవుని మందిరం. అందుకని అందులో దేవుని ఆత్మ ఉంటాడు. ఆత్మ మన మీద, శరీరం మీద ఏ విషయాల్లో నేరం మోపుతాడో ఆ హృదయం చాలా జాగ్రత్తగా ఉండి, అందుకని అడిగి పరిశోధించి కొన్నిసార్లు మనకు తెలియదు, మనకు
నీ ముఖము నీకు కనిపిస్తుందా? ఇప్పుడు మీ ముఖం మీకు కనబడుతుందమ్మా. నువ్వు ఎట్లున్నావు నీకు తెలుసు. ఇప్పుడు ముఖం ఇట్లా ఉంది అని నీకు ఎట్లా తెలుస్తుంది? అద్దంలోకి వెళ్ళి చూస్తే తప్ప తెలియదు. నీ ముఖం ఎలా ఉందో, నీ కళ్ళు ఎట్లున్నాయో, నీ ముక్కు ఎట్లుందో, నీ రంగు ఎట్లుందో, నీ కలర్ ఎట్లుందో నీ చేతులను చూసుకోగలుగుతావు, నీ వెన చూసుకోగలుగుతావు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడితే తప్ప నువ్వేంటో నీకు తెలియదు. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు నీ ముఖం మీద ఎందుకు వచ్చిందని నాకేం తెలుస్తుంది? ఎవరైనా చెప్పిండ్రు ఉందా ఇది అని అనిపిస్తుంది. అదే ఏది లేకపోతే నేను ఎవరో ఒకళ్ళు నిన్ను చూస్తారు కదా, అట్లా పాయింట్అవుట్ చేసేది ఏదైనా అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం గురించి ఇదిగో ఇది సంగతి. అక్కడ 20 వచనం కూడా ఇక్కడ కింద ఉంటుంది చూడండి, చాలా చక్కగా ఉంటుంది. చూడమ్మా, ప్రియులారా అని ఉంటుంది. మన హృదయం అది మన హృదయం మన మీద దేవుని దోషం మోపలేనుకో, అప్పుడు దేవుని ఎదుట అబ్బా ఏం లేదు పర్ఫెక్ట్గా ఉన్నా ధైర్యంగా ఉండగలుగుతాం. లేదనండి మాత్రం గడగడ భయము, వణుకు. పైకి మాత్రం భక్తి ఉన్నా కానీ, ఎవరి ముందు భయం ఉన్నా కానీ దేవుని ముంగట ఏముంటుంది చెప్పాలి. పైకి బాగానే ఉంటావు కానీ హృదయంలో ఒకటి గుచ్చుతూ ఉంటావు కదా, దాన్ని బట్టి దేవునికి ముందుకు రాను భయం లోపల ఉంటుంది. ఆ హృదయం ఏం చెప్పాలి అనుకో, ధైర్యంగా ఉంటా, అబ్బా సరిగ్గా ఉండి ఇప్పుడు నేను పరగట్టేనున్నా. హల్లెలూయా. అందుకని నీ హృదయాన్ని దేవుని ఎందుకు కుమ్మరించాలంట చెప్పాలి. ఏం చేయాలన్నా, హృదయకాలం లేవగానే, రాత్రి కాగానే, పగలు కాగానే మనం ఒక్కసారి కన్నా రోజుకు మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి. ఒకవేళ హృదయాన్ని కుమ్మరించకపోతే మాత్రం హృదయం అంటది నువ్వు లేవు దేవునితో. ఈ 300 రోజులు నువ్వు ఎట్లా గడిపినావు? 360 రోజులు నువ్వు ఎలా ఉన్నావు? ఎన్ని రోజులు నీ హృదయాన్ని కుమ్మరించినావు? ఎన్ని రోజులు నువ్వు అడిగినావు, దేవా నా హృదయాన్ని పరిశీలించు, నన్ను చూడు ప్రభు అని. కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చూడొచ్చు. ఆ కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. 26వ అధ్యాయం 2వ వచనం చూడు. యెహోవా నన్ను అబ్బా నన్ను ఏం చేయి, నన్ను చాలా చక్కగా నన్ను ఫస్ట్ నువ్వు నన్ను ఏం చేయి, పరిశీలించుము. నన్ను రెండవది పరీక్షించుము. నా అంతర్ద్రియములను నా అంతర్ద్రియములను, నా హృదయమును. అబ్బా ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుని దగ్గర. ఎంతసేపటికి మనం ఇది కావాలి అది కావాలి అది కావాలని అంటాం, కానీ నా హృదయం నీ ఎదుట కరెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి నా హృదయంలో ఏది ఉందో ఒక్కసారి చూస్తే ఆ హృదయం ఏమేమి విషయంలో నేరారోపణ మోపుతుంది, ఏ విషయంలో నీ మీద చెప్తుంది. అందుకనే ఆ హృదయాన్ని ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని ముందు పెడితే దేవుడు చూపిస్తాడు, ఆమేన్ నీ హృదయంలో ఇది ఉంది, నీ హృదయంలో ఇది ఉంది, నీ హృదయంలో ఇది ఉందని. అద్దం ముంగడికి పోతేనే తప్ప మన జీవిత చరిత్ర బయటికి పడదు అన్నట్టుగా మన ముఖం బయట పడదు కదా. అట్లా మన హృదయాన్ని తీసుకుపోయి దేవుని ముందు పెడితే, చెప్పండి చెప్తలేరు ఈ విషయంలో. మన హృదయాన్ని ఇప్పుడు మీరు మాట్లాడకపోతే కష్టం. ఇప్పుడు అయ్యా మీరు కొంచెం ముందుకు వస్తే మాట్లాడు, చెట్లు తట్టుకోకుండా. ఓకే, మీ హృదయం ఎవరి ముందు ఉండాలి? ఎవరు చూపించాలి? ఇప్పుడు అద్దం దగ్గరికి నువ్వు వెళ్ళి నా ముఖం బాగున్నా, నా పనులు అని చూసుకుంటాము. కళ్ళు ముక్కులు ఏమున్నాయి, మూతులు ఏమున్నాయి, కళ్ళల్లో ఏమున్నాయి అన్నీ చూసుకుంటావు కదా. అట్లా రోజుకు ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా చెక్ చేసుకుంటావో దేవుని దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని చూపించాలంట. అప్పుడు హృదయంలో ఏమున్నదో స్కానింగ్ చూస్తే తప్ప డాక్టర్ తెలియదు మనిషికి. ఎంఆర్ఓ చేస్తానంటాడు, ఇంకేది ఎంఆర్ఓ ఏమో ఎంఆర్ఐ ఇంకేమో అంటారు, అవే సిటీ స్కాన్లు ఇంకేదో. ఎందుకంటే మాకు తెలియదు లోపల ఏమో మాకేం తెలుసు అని అంటారు. ఆ లోపల ఏం సంగతి ఆయనకు తెలుసండి.
ఆమెన్. అందుకని ప్రతిదినము రోజు అనంట మనం వెళ్ళి ఆయన ముందుకు వెళ్తే మన లోపల ఏమున్న సంగతిని, ఇగో ఈ లోపల ఇది ఉంది, డాక్టర్కే తెలియదు. అందుకే లోపల వేసి పంపిస్తారు, ఆ కంప్యూటర్ చూపిస్తుంది. అసలైన కంప్యూటర్ మన యేసయ్య, స్తోత్రం కలుగును గాక. పరమ వైద్యుడైన హృదయంలో పరిశోధించేవాడు. అమ్మ ఏం చేస్తాడు? గట్టేపాలే. అందుకనే ఒక మంచి దావీదు ఏమనంటే నిత్యం అంట, ఎందుకయ్యా దావీదు అంటే నీకు ఇంత ప్రేమ అంటే, దావీదులో ఉన్న గుణం చూసిందా మీరు? దావీదులో ఉన్న మనసు ఏంటి తెలుసా? ఆయన హృదయాన్ని నన్ను చూడమని చెప్పండి, స్తోత్రం కలుగును గాక. దావీదులో ఉన్న పర్ఫెక్ట్ గుణం ఇదే, మంచి ఆలోచన. ఇక్కడ చూడండి ఏమంటుండు, నన్ను పరిశీలించుము. మొట్టమొదటిగా ఏం చెయ్యి, సెకండ్ ఏం చెయ్యి, నన్ను పరీక్షలు చేయాలి. ఎన్ని చేయాలి? 1, 2, 3, 4 అని చెప్తాడు, రాసిస్తారు. ఇప్పుడు దావీదు మాత్రం ఆ రోజుల్లో డాక్టర్లు ఏం లేరు. ఈరోజు ఎన్ని పరీక్షలు చేయాలో అన్నీ నాకు చేయి ప్రభా. ఇప్పుడు చెప్పండి సరే, పరీక్షలు ఇప్పుడు ఎవరి దగ్గర పోతున్నాం మనం? రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఇంకేమైనా పరీక్షలు ఉన్నాయి కదా, అన్ని పరీక్షలు చేయాలి. కానీ ఈ పరీక్షలు అన్నీ ఎవరు చేయమంటుండు? ఎవరు చెప్తుండు? ఒక్కసారి దేవునికి నువ్వు పరీక్ష చేయమని చెప్పినావు అనుకో, అన్ని సిటీ స్కాన్ కాదు, మొత్తం అన్ని స్కాన్ చేస్తాడు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాడీ మొత్తం పర్ఫెక్ట్గా స్కాన్ చేస్తాడు. చూసి చెవులలో ఏముంది, ముక్కులలో ఏముంది, మూతులో ఏముంది, హృదయంలో ఏముంది, కళ్ళల్లో ఏముంది, మనసులో ఏముంది, హృదయం అన్నీ చూస్తాడు, స్తోత్రం కలుగును గాక. చూసి ఇగో ఇలా బాగలేదనంటే దాన్ని బాగు చేసేయడానికి ఉపాయం చెప్తాడు. చెప్పాలి మీరు ఒకసారి, అయ్యా నన్ను పరీక్షించు, నా గురించి తెలుసుకో, నా లోపల ఏమవుతుందో నాకు తెలుస్తలే కానీ నీకు మాత్రం తెలుసు. ఒక్కసారి నన్ను చూడు ప్రభా అంటే చాలు, నీ జీవితాన్ని మొత్తం ముందంతా పెడితే అప్పుడు ఆ విషయంలో నువ్వు సరి చేసుకోగలిగితే, ఏ వాక్యంతో సరి చేసుకోవాలి, ఏ మాటతో సరి చేసుకోవాలి, ఏ జీవితంతో ఎలా సరిపెట్టుకోవాలని చెప్పి దేవుడు నీకు చూపించబోతాడు. ఆ త్రోవలో కనుక నువ్వు నడవగలిగితే అద్భుతం చూడబోతున్నావు, స్తోత్రం కలుగునుగా. వచ్చే నెక్స్ట్ ఇయర్లో నువ్వు పరీక్షించబడకుండా వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ కష్టమే. ఎంతమంది ఇష్టపడతారు? ఎవరి చేతికి అప్పగించాలి? ఇప్పుడు గట్టి ఇవ్వాలి, అయినా లేదు. ఎవరి చేతికి? దేవుని చేతికి నిన్ను అప్పగించుకునే టైం. అందుకే అప్పుడప్పుడు ఈ సంవత్సరంలో క్రిస్మస్ అయిపోయింది, వెంటనే ఉపవాస ప్రార్థన ఎందుకు? ఇదే నేను ఇప్పుడు దేవుని చేతికి రోజు నేను డాక్టర్ దగ్గరికి పోతున్నా. కొత్త సంవత్సరంలోకి నేను వెళ్ళాలి అంటే, నా గమ్యంలోనికి నేను చేరాలంటే, పాత జీవితంతో, నా పాత రోగాలతోటి, కష్టాలతోటి, కన్నీళ్ళతోటి, పాత స్వభావంతో నేను వెళ్ళకూడదు. నా జీవితం పర్ఫెక్ట్గా నేను సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా చెప్తాడా, నా అంతర్యంలను ఏమేం చేయాలమ్మా? నా హృదయంను, అబ్బా కింద చెప్తున్నాడు, ఏం పెట్టుకున్నాడు? ఇప్పుడు నా కళ్ళం కూడా ఇంకేం లేదు, అద్దం లేదు, కానీ కృప ఉంది, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ దావీదు ఏమంటాడు? నా కళ్ళం కూడా ఏముంది? నీ కృపతో నేను బ్రతుకుతున్నా, అంతే. అందరు చెప్తలేరు దేంతోటి? ఇప్పుడు నీ కళ్ళం కూడా ఏముంది? నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ, నేను ఊహించలేను. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండ. యేసయ్యా నా కళ్ళ ముంగట కేవలం నీ కృప తప్ప నాకు ఏం కనబడతలేదు. అందుకని నువ్వే చూసుకోవాలని కృపలో అట్లా సాగిపోతున్నా. మరి హృదయం సంగతి ఏదో అది నీకే తెలియాలి. ఇప్పుడు నా శరీరం సంగతి నీకే తెలియాలి.
నేనైతే ఖచ్చితంగా ఈ మాట కొద్ది రోజుల నుంచి భయంకరంగా పట్టేసిన. దేవా నువ్వు ఏమని చెయ్యి, నువ్వు పరీక్షించడానికి నాకు ఎవరో డాక్టర్ దగ్గర పోయి నేను పరీక్షలు చెప్పుకోవడం ఎందుకు ప్రభా, నువ్వే నా పరమ డాక్టర్. దావీదు చెప్పిండు, మరి నువ్వు కూడా రేపు అప్పగించుకో. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. నిన్న ఒక అమ్మ వచ్చింది నాకు, ఏది ఇసుపుడు చూసినాం కదా, వచ్చి మా హాస్పిటల్ ఉన్నాడు, ఒక్కసారి వచ్చి ప్రాణం చెప్పు. నేను చేస్తే ఏం కాదు కానీ అన్నీ దేవునికి తెలుసు కదా, తెలియదా? తెలుసా? నేను అక్కడ వచ్చి చేసినా వింటాడు, దేవుడు ఇక్కడ వచ్చినా చేస్తూనే ఉంటాడు. ఇక నాకు ఇప్పుడే మెసేజ్ పంపిండు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. స్తోత్రం కలిగిన కాక. ఆమెన్. గుండె ఆపరేషన్ అయింది సామెల్కు. అయినా డాక్టర్లు ఈడ స్కాన్ అడగా ఏమో ఇంకా బ్రెయిన్లో అవి ఇవి అని అంటారంట. ఆ కాట్లు ఉన్నాయి, ఈ కాట్లు ఉన్నాయి, ఈ తాట్లు ఉన్నాయని క్లాక్ ఏమంటారు. ఆడొచ్చినాయి ఈడొచ్చినాయి అంటారంట. నేను ఏం రాలే, ఏసీ చేతికి అప్పగించు, ఆయనని పరీక్షిస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి స్కానింగ్లకు. నువ్వు కృపను ముందు పెట్టుకొని ముందుకు సాగు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ కృప నా కన్ను లేదుటా, అయినా సరే నీ సత్యమును అనుసరించి. చూడండి ఏ విషయంలో వినా చూపించుకుంటున్న దేవుని దగ్గర. ఈ సంవత్సరంలో మీరు కూడా ఇలా చెప్పగలే, ప్రభా పనికి మాలిన వారితో నేను సాంగత్యం నేను చేయలేదు అని చెప్పగలుగుతారా? చెప్పుకోవాలి విషయంలో. నీ కృప నా ఎదుట ఉంది అని ఎంతమంది చెప్పగలుగుతారు? అందుకని ఇలా ఈ సంవత్సరంలో మనం ఏమేమి పరీక్షించుకోవాలంటే ఆ విషయాలు చూసినప్పుడల్లా నీ కృప నా, నేను కృపలో నడిచినా లేదా. చెప్పండి, కృపలో నడవడం. కృప అని అంటే ఏంది? మనం అడిగిన విషయాలు దొరకకపోవచ్చు, కానీ అడగకుండానే కొన్ని విషయాలు వచ్చినాయి చూడు, అవి భయంకరమైన కృప. ఈసారి ఏమేమి వచ్చినాయి? ఆయన కృపలో ఏమేమి వచ్చినాయి మీకు? చూడండి, మీరే ఆలోచన చేయండి. ఈరోజు కృప ఎంతమంది పొందుకోగలిగినారు ఈ సంవత్సరంలో? కృపను చెప్పాలి, బలంగా పొందుకున్నాం. కొన్నిసార్లు అబ్బో మామూలుగా పొందుకోలే. కృప నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చిండు కృప. స్తోత్రం కలుగును గాక. అడిగింది ఒకటైతే చేసింది ఒకటి. ఆయన కృపలో మనకు కొన్ని విషయాలు నీకు ఇచ్చింది చూడు, అది బలమైన కృప. అక్కడ కింద ఉంది, సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను, పనికి మాలిన వారితో. అమ్మది అందరు చదువున్నాడా? 4వ వచనంలో వేషధారుల సంఘము నాకు, దుష్టుల సంఘం నాకు, వేషధారులతో పొందు చెయ్యను. అమ్మ ఎవరితోటి? నటించే వాళ్ళతోటి నాకు సాంగత్యం వద్దు. ఇప్పుడు ఇష్టపడి చెప్పండి, ఏమొద్దు? ఎంతమంది నటించే వాళ్ళను పక్కన పెట్టి జరిగిపోయినారు? నటన జీవితం చేస్తూ ఉంటారు. వాళ్ళతోటి ఉండడం కంటే గమ్మన ఒక మూలకు ఉండడం మంచిది. వేషధారులతో, ఎవరితోటి? వేషధారులతో నేను పొందు. ఏది? లోపల మాత్రం ఒకరు, పైకి మాత్రం వేషం వేసుకుంటారు. బట్టలు మారినంత మాత్రం గుణం మారుతుందా? అంటే గుండు కొడితే గుణం మారదని పాడబడింది కదా. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కాడితేనే గుణం మారదు. నీ మనసు మారాలన్నా, నీ మనసు మారాలన్నో, ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఇయాల ఇంట్లా ఏది నీది కాదు, యేసయ్య నీకు తోడు. ఏది నీది కాదు, బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం. నీ మనసు మారాలన్నో, నీ మనసు మారాలన్నో, నీ బుద్ధి మారాలన్నో, నీ మనసు మారాలమ్మో, నీ బుద్ధి. హల్లెలూయా. స్పష్టంగా కళ్ళు చూపిస్తాడు. అప్పుడప్పుడు భక్తులు వాడిన పాటలు చాలా చక్కగా ఉంటాయి. చూడండి, దుష్టులతో కలిసి ఉండకూడదు,
వేషధారులతో కలిసి మనం కూడా ఇవన్నీ ప్రభుకు నచ్చదు. ఏదంట? దుష్టుల సంఘము నాకు. దుష్టులు ఎవరు మీకే తెలుసు. వాడు దుష్టుల క్రియలని చూపిస్తాడు. అయ్యో వాళ్ళుడు ఎంత బాగుంటారు, మాకే ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయినావు అనుకో, అనవసరంగా నువ్వు పోతావు. దుష్టులతో సాంగత్యం చేయకూడదు అని అన్నాడు. భక్తిహీనులతో సాంగత్యం. భక్తి లేని వాడు వీడు చేయడు ప్రార్థన, ఇంకోటి చేయనియడు. వీళ్ళు చదవారు, ఇంకొకరు చదవనియరు. వీళ్ళు ఓరు చర్చకు, ఇంకోటి పోనీయరు. జలసి లోపల పనిచేస్తుంటాడా, నేను పోను కాబట్టి నిన్ను పోనీయా. అసూయ. వీళ్ళు ఓరు, ఇంకొకరిని పోదులే పని లేదా ఆగు. భక్తిహీనత. ఒకప్పుడు భక్తి పొర్లేది, తర్వాత రాను రాను మెల్లగా భక్తి ఏమైంది? స్టెప్స్ పైకి పోతలేవు, మెల్లగా కిందికి పోతున్నాయి. భక్తిహీనులతో సాంగత్యమే చేయకూడదంట. చెప్పాలి ఎవరితోటి? ప్రార్థన చేయనంతటి నువ్వు పోతావు, నువ్వు భక్తి లేకపోతే నాకు భక్తి ఉండద్దా? అలాని పక్క జరుపుకొని ఎవరితో వెళ్ళిపోవాలి? ఎవరితో వెళ్ళిపోవాలి? గట్టిగా చెప్పాలి. ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండు, దేవుడు నిన్ను చూస్తుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆమె భక్తి లేని వాళ్ళతో ఏం చేయొద్దమ్మా? చెప్తలేరు. అసలు నువ్వు ఫ్రెండ్స్ ఎవరితో చేయాలి తెలుసా? ఫ్రెండ్స్ ఎవరితో చేయాలి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఎవరితోటి సహవాసం ఎవరితో ఉండాలి? మల్లెపూలతోటి కలిస్తే మల్లెపూల వాసన వస్తుంది, పెండతోటి కలిస్తే పెండ వాసన. చెప్తాను గట్టిగా, నేను ఎప్పుడు చెప్తాను. ఏ వాసన? గట్టిగా చెప్పాలి. పెండలో కాలు పెట్టిన మనకు ఏ వాసన వస్తుంది? అబ్బో మంచి మల్లెపూల వాసన వస్తుందా? ఇల్లంతా కంపు కొడుతుంది. అదే మల్లెపూలు కింద ఒక పిడికెలు పట్టుకొని కూర్చో, మల్లెపూలతో పెట్టుకుని అబ్బా ఎంత వాసన వస్తుంది మంచిగా అన్నట్టు. అందుకని అభిషక్తులతో సహవాసం చేయి. స్తోత్రం కలుగును గాక. ఎవరితో సహవాసం చేయాలి? పక్కలో చెప్తలేరు. ఎవరితో చేయాలంట? ప్రార్థనతో కలిసి ప్రార్థనకు పోదామా? దేవుడు ఇష్టపడతాడు. ప్రార్థన చెడగొట్టేటాళ్ళతో అనుకో, కొంతమందికి ప్రార్థన చెడిపోరు, ఇంకా చెడగొడతారు. వీళ్ళకి ప్రార్థన వదిలిపెట్టి భక్తిహీనుల దగ్గరికి వెళ్ళిపోయి అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థనకు డుమ్మలు కొట్టినావు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన ఆపేసినావు? కొంతమందికి మరీ స్వార్థం అయిపోయింది. ఇప్పుడు మొదల ఇళ్ళల్లో ప్రార్థన కావాలి, మందిరం ప్రార్థనలు వద్దు. దేవుడితో ఇచ్చిన ఆ ప్రార్థన సాంగత్యం తగ్గిపోయి ఇళ్ళల్లో ప్రార్థన ఎక్కువైపోయింది. అది చాలనుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎవరితో ఉండాలి? వారిని నా సన్నిధిలో వారిని ఆనందింపజేస్తానంటాడు. అమ్మా ఇక్కడ నా సన్నిధిలో వారిని ఆనందింపజేస్తానంటాడు. నీ సన్నిధిలో ఎందుకు ప్రభువా? నేను ఇంట్లో ఆనందిస్తా. అది కాదు. భక్తిహీనులతో సహవాసం, ప్రార్థన చెడగొట్టే వాళ్ళతో కాదు చేయవలసింది, ప్రార్థనలో ముందుకు సాగే వారితో. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ, నిర్దోషిననే నా చేతులు. ఎంతమంది ఇష్టపడతారు? అమ్మా ఏం చేయబోతున్నాం? ఇంత చెప్తు నువ్వు నాకు చెప్తే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, నువ్వు నాకు చెప్తే ఇవన్నీ నేను చేస్తాను. నిర్దోషిని అని చెప్పి నా చేతులు నేను ఒకళ్ళు నేను నిర్దోషిని అని అనకపోయినామంటే నేను ఇంకా ఒప్పుకుంటూనే ఉంటాను. దేవుడు చెప్పాలి నిర్దోషివి అని. నువ్వు చెప్పుకోవద్దు, నేను చెప్పుకోవద్దు. నేను నా దగ్గర ఏ దోషం లేదని నేను చెప్పుకున్నాను అనుకో, ఆయనకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతుంది. అమ్మ వినండి మాటలు. దోషిని కాను అని నేను చెప్పుకోను, నువ్వు దోషివి అని చెప్పినావంటే నా చేతులు కడుక్కుంటా ప్రభువా. ఒకవేళ దోషిని కాను అని అంటే మాత్రం సంతోషిస్తా. ఎంతమంది ఇష్టపడతారు అట్లా?
దేవుడు చెప్పాలా వద్దా? ఏ విషయంలో దేవుడు నీ మీద చెప్పాలా అంటే దావీదు అడిగిండు, నాకు చెప్పు ప్రభువా, ఇవన్నీ చెప్పాలి ప్రభువా. అలా ఇంకో కింద మాట ఉంటుంది, యెహోవా నీ బలిపీఠం చుట్టూ. అమ్మ ఎక్కడ చేస్తాను, అందరేమో ఎక్కడెక్కడో చేస్తారు కదా, బలిపీఠం దగ్గరకంట అక్కడ చేస్తాడంట స్తోత్రంగా. అంటే వస్తూ వెళ్ళడం, అంటే బలిపీఠం చుట్టూ తిరగడం కాదు కానీ బలిపీఠం దగ్గరికి వస్తూ పోతూ ఉండడం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా బలిపీఠం దగ్గరకంటే నేను అక్కడికి వస్తాను కాబట్టి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏం చేస్తాను నేను చెప్పాలి గట్టిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును. మందిరం అంటే అసలు చాలామందికి ఆ చర్చే కదా అనుకుంటారు, కానీ అక్కడ ఏముంటుంది తెలుసా? తన తేజస్సు ఆ మందిరం మీద దిగబోతుంది. అందరు చెప్పండి, ఏంది మందిరం అనగా? ఏంది? చర్చే కదా. ఆడ పాస్టర్ ఉంటుంది, పాస్టర్తో ఏం జరగదు, ఆడ సేవకులతోనే ఉన్నది, కానీ అక్కడ తేజస్సు ప్రకాశించబడబోతుంది. అందుకే తేజో మహిమ నిలిచే స్థలము నేను ప్రేమించుచున్నాను. మందిరంలో ఏముంటుంది అని అంటే గోడలే ఉంటాయి, కానీ అక్కడ ఒకటి ఉంటుంది, దేవుని తేజస్సు ఇంట్లో ఉండదు, మందిరంలో ఉండబోతుంది. ఆమేన్. అందుకని దావీదు కరెక్ట్గా తన గురి పెట్టిండంట, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తున్నాను. కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు. మందిరంలో ఏముంటుంది ఇప్పుడు? అందరు చెప్పాలి ఏముంటుంది? అందుకే నన్ను ఇంట్లో ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టకండి, నువ్వు ఇల్లును మందిరాన్ని ఒక్క తిరిగి చూడకు. మందిరంలోకి వచ్చినావా నీ ప్రవర్తన జాగ్రత్త, మందిరంలోకి వచ్చినావా నీ ఆలోచన జాగ్రత్త. అందుకని తేజో మహిమ నిలిచే చోటును ఎలా గౌరవిస్తున్నాం మనం, అది చిన్నదో పెద్దదో, ఆ సేవకునికి దేవుడు ఎంత కావాల్సిన, ఆయన ఎంతగా ప్రేమిస్తుంటే అంతగా ఒక దొడ్డిని గడిపెడతాడు, అంతగా ఒక చక్కగా కట్టి కొన్ని గొర్రెలను అప్పగించి పెడతాడు ఆయన ప్రేమను బట్టి. అక్కడ తేజో మహిమ దిగుతున్నప్పుడు అనేకులు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనను ఆకాశమందున్న దేవుడు వినబోతున్నాడు, వారికి ఉత్తరం ఇచ్చే చోటది. ఆమేన్. అందుకని అలాంటి స్థలాన్ని నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది మందిరం అంటే ఏంటిది? కొంచెం గట్టి చెప్పాలి. ఎందుకు దావీదుని దేవుని ఇంతమంది? దావీదు కరెక్ట్గా గుర్తుపట్టగలిగిండు. మోషేతో చెప్పిండు కదా, నువ్వు నాకు తెరలతో మందిరం కట్టమని. అక్కడ మందసం పెట్టినప్పుడు నేను ఆ కరుణాపీఠం మీద నేను నా నామం జ్ఞాపకంగా ఉండే ఆ చోట్లోకి వచ్చినప్పుడు మీరు అక్కడికి వస్తే నేను అక్కడి నుంచి నేను మీతో మాట్లాడతాను. స్తోత్రం కలుగును గాక. కరుణాపీఠం మీద 2 కేరేబులు చేసినప్పుడు ఆ కేరేబుల మీద ఆయన అక్కడ మహిమ, ఆ తేజస్సు, ప్రకాశవంతమైన తేజస్సు, ఆ తేజస్సులో నుంచే మాట్లాడిండంట. ఆయన నేరుగా ఎవరికి దర్శనం ఇవ్వలేదు, కానీ ఆయన వెలుగు ఆ ప్రత్యక్షమై అందులో నుంచి దేవుడు స్వరం పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతో. అందుకే తేజోవాసుల నివాసం అంటారు. సంఘం అంటే ఏంటంట? తేజోవాసుల నివాసం. చెప్పండి గట్టిగా, గట్టిగా బాలే కొన్నిసార్లు అప్పట్లో తేజోవాసుల నివాసం చెప్పండి. ఎక్కడను ఆ తేజస్సు ఆయనదే, తేజో నివాసులం. ఆమేన్. ఆ తేజస్సులో నువ్వు కూడా వచ్చినావా? ప్రకాశించబడబోతున్నావు. ఏ క్షణం వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన తేజస్సు అట్లా వచ్చినప్పుడు బలంగా కుమ్మరించబడబోతారు. ఆమేన్. అందుకే నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్ద్రియములను నా హృదయంను పరిశోధించి. ఇంకా చెప్తాడు ఇక్కడ కొన్నిసార్లు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందునేమో చూడమని. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుస్తుంది. ఇప్పుడు స్తోత్రం కలగను కాక ఇది మాత్రం బాగా తెలుస్తుంది.
చూడమ్మా. యెహోవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడుగుతాడు. లాస్ట్ వచనం 139 చివరి మాట. నీకు ఆయాసకరమైన మనుషుల కాదు ఇది, ఎవరికి ఆయాసం? చదవండి 139 చదవండి. మీకు ఆయాసకరమైన మార్గం నా దగ్గర ఉన్నదేమో. ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందుకే నన్ను నువ్వే నడిపించాలి. విలాపవాక్యంలో 3వ అధ్యాయం చూద్దాం. 40వ వచనం నుంచి. గట్టిగా అందరు చదవండి. అందరు మన మార్గములను మన త్రోవలను పరిశోధించుకోవాలి. పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆమేన్. ఆకాశమందున్న దేవుని తట్టు అందరూ ఇప్పుడు ఏమేమి ఎత్తాలంట? మన హృదయాలను, మన చేతులు. గట్టిగా చెప్పాలి. ఏమేమి ఎత్తాలి? మన హృదయము, మన చేతులు రెండు. ఒట్టి హృదయమే కాదు, అందుకని కొన్నిసార్లు చేతులు ఎత్తాము. ఎక్కడన్నా ఆకాశమందున్న ఆశీనుడి వైపు మన హృదయాలను, మన చేతులను ఎవరు? మేము. నువ్వు చెప్పిన మాట ఇప్పుడు సపోజ్ వీడు చెప్తే వింటలేడు, వీడు పెద్ద తిరుగుబాటు అని అంటాం కదా. అట్లే కొన్నిసార్లు చెప్పిన మాట మనం ప్రభువుది వినకపోతే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు? అది అందరు చదవండి, ఎంత బాగుంది. మేము తిరుగుబాటు చేసిన వారము ఎవరమేమి. ఒప్పుకోవాలి ఇది. మేము తిరుగుబాటు చేసినాము. దేవా ఎన్నో మార్లు నువ్వు నాకు చెప్పిన మాట మేము వీలే ప్రార్థన చేయమంటే చేయలే. తిరుగుబాటే. తినొద్దంటే తిన్నాం, తినకూడదని తిన్నాం, నడవద్దన్న చోట్ల నడిచి మాట్లాడని మాటలు మాట్లాడితే తిరుగుబాటు. ఏ విషయంలో మీరు తిరుగుబాటు అంటే ఇలాంటి విషయం. నేను వెళ్ళమన్నది ఒకటి, ఇంకో చోటుకు నువ్వు వెళ్ళడం, అది కూడా తిరుగుబాటే. నేను చెప్తున్నది ఒకటైతే నువ్వు ఇంకోటి చేయడం, అది కూడా తిరుగుబాటే. మంచిగా చూడండి. మేము తిరుగుబాటు ద్రోహులము. ఒకవేళ అలాంటి మాట వస్తుందేమో, అందుకని త్వరగా సిద్ధపడము మంచిది. ఆ రోజులలో ఏం జరిగింది? విలాపం అంటే ఎంత విలాపం వచ్చిందో ఒకసారి చూడండి. అక్కడ కోపం ధరించుకొనిన వాడవై నీవు మమ్మును. ఒకవేళ దేవుడు తరుముతున్నాడు అనుకో, మనిషికి మామూలు జీవితం ఉండదు. అన్ని విషయంలో పరిస్థితులన్నీ తారుమారైపోయి భయంకరమైన వేదన, ఆవేదన, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే దేవుడు ప్రేమించి చేయి పట్టుకొని నడిపిస్తే మంచిది, కానీ తరమడం కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు. తరుముతున్నాడా, నడిపిస్తున్నాడా? కొంతమంది తరుముతుంటే కిందవాడి మీదవాడి పరుగులు అయిపోతాడు తప్ప, ఈరోజు తరమబడిన స్థితిలో ఉన్నవా, నడిపిస్తున్న స్థితిలో ఉన్నవా? రెండుంటే తల్లి కొట్టేటప్పుడు దెబ్బలు కొట్టుకుంటూ పరిగెత్తిపించుకుంటూ కొట్టేది కొన్ని మాటలైతే, ప్రేమతో ఎత్తుకొని నడిచేది వేరేది. ప్రేమతో ఎత్తుకునేది ఎట్లుంటుంది తెలుసా? ముద్దుగా నడిపించుకొని హాయిగా సంతోషంగా వెళ్ళిపోతుంటారు. అదే తరుముతున్నప్పుడు దెబ్బ మీద దెబ్బ, మూతికి, ముక్కుకు, నోరుకు ఎటు పడతాడు దెబ్బలు పడుకుంటూ నడు చెప్తున్నావు
అని రోడ్డు మధ్య ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పోతున్నావా బాట, సంతోషంగా పోతున్నావా? నీ బాట ఎలా ఉంది? తరమబడుతున్నావా, నడిపించబడుతున్నావా? చెప్పే మాట అర్థం కావాలి. స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుందో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తరమబడుతున్న స్థితి వేరు, ప్రేమతో నడిపించడం వేరు. ఎత్తుకొని నడిపిస్తాడంట మోకాళ్ళ మీద, అలాగని హత్తుకొని నడిపిస్తాడంట. నడిపిస్తున్నప్పుడు ఏది రాదు, చెప్పనప్పుడు తిరుగుబాటు చేసేవాడినేమో తన్నుకుంటాడు, కట్టుకుంటూ నడిపిస్తాడంట. స్తోత్రం కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంతా అయిపోయింది ఇక మొత్తం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడైతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. చదువుతలేదు. అబ్బా చంపుతున్నావా అయ్యా? ఏం చేస్తున్నావు? చచ్చిపోతున్నాం మేము. అమ్మా ఎంతమంది కనిపిస్తారు? చచ్చి బతుకుతున్నాం దేవుడా. పోనన్న పోతలేదు, పానం ఉండనన్న ఉండలేదు. చచ్చిపోతున్నాం మేము అనే పరిస్థితి కొంతమందికి. మేఘముల చేత, అయ్యో తిరుగుబాటు చేశానంట. మేఘాలతో నీ ప్రార్థన మేఘాల వరకే పోతుంది. తర్వాత వినాలి, గమనించాలి. ఇది ప్రార్థన ఎక్కడ దాటాలి? ఇప్పుడు ఆయన దాటాలి అంటే దావీదులాగా నువ్వు నన్ను చూడు ప్రభు, నా హృదయాన్ని. ఏ విషయంలో నేను సరిగా లేనని నీకు అనిపిస్తుందో నాకు ఒక్కసారి చెప్తే నేను అవన్నీ సరి చేసుకుని నన్ను పరీక్షించు. చెప్పండి అయ్యో, చెప్పాలి ఈరోజు. అమ్మా వచ్చేనా గుడ్డోడు? పరీక్షించు ప్రభు. దేని? మొత్తం కాళ్ళ నుంచి అరికాల వరకు నన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలలో ఎక్కడ ఫాల్ట్ ఉన్నా నువ్వు ట్యాబ్లెట్లు వేసుకొని దాన్ని సరి చేసుకుంటావు కదా. అలాగనే మన జీవితంలో యేసు ప్రభు వారు చెప్తున్న ప్రతి మాటకు అని తిరుగుబాటు చేయకుండా నన్ను చక్క పెట్టుకుంటాను ప్రభు. నేను సరి చేసుకుంటాను ప్రభు. సరి చేసుకునే వాళ్ళను సారీ చెప్తారు, సరి చేసిన వాళ్ళు నేనెందుకు చెప్తాం విర్రవీగుతారు. తగ్గింపు వినయం ఉండి, దేవా ఏ విషయంలో నన్ను ఇంకా సరి చేసుకోమంటావో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నేను సరి చేసుకుంటానని చెప్పి తమను తాము తగ్గించుకొని రిక్తునిగా మార్చి హృదయములను చేతులను ఆయన తట్టు ఎత్తి, ఆకాశము తట్టు చేతులెత్తి ఆయన మన మొర వినేంత వరకు ఆమేన్ మనం ప్రార్థనలు చేసి ఆయన దయను పొందుకోవాలి. పొందాలా వద్దా? ఎంతమంది ఇష్టపడతారు? కొంచెం గట్టి చెప్పాలి. అందుకే ఇక్కడ యోహాన్ సోతలు చెప్పిండు. ఏమన్నాడు యోహాన్లో? ఏమని? మన హృదయం ఏ విషయంలో, ఆ మాట మళ్ళొకసారి చదవండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 21 వచనంలో. ఇంతకుముందు 19 చదివాను కదా, ఇప్పుడు 20 మళ్ళీ ఒకసారి చదువుదాం. 20 అమ్మా. మన హృదయం ఏ ఏ విషయంలో అమ్మా ఇది అవసరము. మన హృదయంలో ఏం చేయాలి ఇప్పుడు? ప్రియులారా మన హృదయంను అవును ప్రభా నువ్వెందుకు నా మొర వినవు అని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఒకవేళ హృదయమే నేరం మోపితే ఆయన ముంగట నిలబడతారు.
ఈరోజు సరిపెట్టుకుంటున్నారు అందరు. ఏం కాదులే దేవుడు ఏం చేయలే, ఏం కాదులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు ఆయన అన్నాడా? అన్ని విషయంలో నువ్వే అడ్జస్ట్ చేస్తున్నావు తప్ప ఆయన చేసిండా? అవన్నీ జరగవు. పప్పులు ఉడకట్లా. ఆయన నీతిమంతుడు. ఏం కాదులే నడుస్తుంది అన్నట్టుగా మీరు అనుకుంటే ఆత్మీయ జీవితం ఇది కాదు. అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టుగానే పోవాలి. స్తోత్రం కలుగును గాక. మనకు నచ్చినది ఇదే కరెక్ట్ అని అనుకున్నానుకో, ఒకడు నడుస్తున్న త్రోవ మనకి సరిగ్గానే కనిపిస్తుంది, చివరికి అది మరణానికి దారితీస్తుంది. అందరూ చెప్పండి ఒకసారి, ఏమైతే చివరికి అది. అందుకే నేను నడుస్తున్న త్రోవలో మన మార్గంలో సరి చేసుకోవాలి. చెప్పండి, ఏ మార్గంలో? ఈ 24లో ఏ రకంగా నడిచిండ్రో కానీ 25లో మాత్రం ఒక సరైన మార్గంలో నడుస్తానని చెప్పి దేవుణ్ణి చెయ్యి పట్టుకొని, ప్రభువా నన్ను తరుమకు, నన్ను పట్టుకొని నడువు ప్రభువా. మోషేకు ముందుగా నడిచినట్టుగా నువ్వు ముందుంటే నేను ఎన్నుకుంటానయ్యా. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. కింద 21వ వచనం కూడా చదువుదామా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడిననుకో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో కాకముందుకే నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్తలే గట్టిగా. ఒకవేళ నీ మీద ఏ దోషం లేదనుకో, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకేం చేస్తాడు? ఏది అడిగినా, ఇంత ప్రార్థన చేసినా అడిగి 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 అలసిపోయినా అంటే ఇంకేదో ఉంది. సింపుల్. అడుగుతున్నాము, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అడుగుతున్నా, ఎన్ని రోజులైంది అడుగుతున్నా. ఎందుకు అసలంటే ఇంకా ఆ దోషం అనేది, ఇంకా కొన్ని పనికిరాని లోపల ఉన్నాయి. దేవునికి ఆ మేఘాలు ఇంకా ఏమున్నాయి? అడ్డంగా ఉన్నాయేమో. కొంతమంది ఈజీగా అనిస్తారు, అసలు దేవుడు నా ప్రార్థన ఏంటుంటా, దేవుడిని నేను కనబడుతున్నాను లేదా, నన్ను మర్చిపోయింది అయ్యింది. ఇలాంటి మాటలు చాలా వింటా నేను. చాలామంది అంటారు, అసలు దేవుడికి నేను మర్చిపోయినేమో, నన్ను కనుకరిస్తలేడేమో, నన్ను చూస్తలేడేమో అనేసి అంటారు. చెల్లే, దేవుడు నేను చూడకపోవడానికి అవి అడ్డంగా వస్తున్నాయి, చాలా హృదయంలో ఉన్నాయి. అప్పుడు చెప్తే అర్థం కాదు. ఇలాంటి ప్రార్థనలకు వస్తే బాగుంటుంది. అందుకే ఈ ప్రార్థన అందరికీ పంపించండి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది నన్ను సవాలు విసిరిండ్రు, దేవునికి నేను కనబడుతున్నా, దేవుడు నాతో విన్నడా అని అన్నాడు. కానీ ఎక్కడ ఏ విషయంలో తిరుగుబాటు చేసినందుకే కదా ఆయన తరమడం మొదలుపెట్టిండు. తరమబడుతున్న స్థితిలో ఇంకా ఉన్నవా? ఆ స్థితిగతులు సరి చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. దేవుని చూపులో లేక కాదు, ఇంకా ఆయన కేవలము నీ ప్రార్థన వినపడకుండా అడ్డంగా మాత్రమే, కానీ నిన్ను మాత్రం ఇంకా కనికరంతో, ఆయన కృప మాత్రం నేను ఇంకా ఉంది. ఆయన ఆత్మ ఇంకా నీ లోపల. కొన్నిసార్లు మాట వినకపోతే ఏం చేస్తాడంటే, అది మొండిదిరా, ఎంత చెప్పినా నేను దాన్ని బతుకుతావని అని కొన్నిసార్లు మనం అంటాం. చూస్తామా? ఎప్పుడు అనలే మీరు? వాడు మొండోడు, వాడు చెప్తున్నాడు అని మనం ఏం చేస్తామని వదిలేస్తాం. అంతే, వాడు సాగు అంతే. బ్రతుకుతుండ్రు, ఉన్నారు. కానీ భ్రష్ట మనసుకు కనుక దేవుడు అప్పగించేసిండంటే పరిస్థితి తారుమారైపోతుంది. ఉంటారు, చావరు. వాడు చెప్తున్నాడు, ఏం చేద్దాం అంతే అని అంత చెప్తే వినడు అని దేవుడు అనుకున్నాడా, పరిస్థితి తారుమారైపోతుంది. లేదు ప్రభువా, నువ్వు వదిలేసిన స్థితిలో నేను ఉండొద్దు, నువ్వు పట్టుకుంటే నేను ఆ బ్రతుకు బాగుపడుతుంది. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు తాగుతారని చెప్తాం కదా, ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పినా వినడు, అంతే. అదే మొండి బ్రతుకు దాన్ని వదిలేస్తారు. అట్లా నీ జీవితంలో ఎన్నోసార్లు చెప్పినా కొద్దిగా వినకపోతే నిన్ను వదిలేసిన స్థితిలో కనుక మాత్రం నువ్వు ఉండొద్దు.
స్తోత్రం కలుగును గాక. చేతులతో ఒకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా ఆమేన్. స్పష్టంగా ప్రభువు చెప్తాడు, దేవుని వైపు తిరగడం మంచిది, తిరగడం మంచిది. హగ్గయిలో 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, కాబట్టి సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. అందరు చదవండి అన్నమాట. హగ్గై 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరు సెలవిస్తుంది మాట? కాబట్టి సైన్యములకు అధిపతిని యెహోవా మీ ప్రవర్తన విషయంలో, మీ ప్రవర్తన అసలు ఎలా ఉంది ఆలోచన చేయండి. ఫస్ట్ ఎవరి గురించి ఆలోచన చేయండి? అసలు నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఇది ఒక అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో ఒక మహిమలోకి వెళ్ళును గాక. అందరు చెప్పండి, దేనిలోకి? ఆమేన్. ఫస్ట్గా చెప్తాడు, యెహోవా సెలవిస్తున్నది మనగా మీ ప్రవర్తన గురించి. అసలు ఏ విషయంలో ఆలోచన చేస్తున్నారు? కానీ పనికిరాని అన్ని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేయవలసింది ఏ విషయంలో ఆలోచన చేయాలో ఆ విషయంలో ఆలోచన చేయకుండా వేరే 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 విషయాలలో ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేయవలసింది నా ప్రవర్తన నేను ఎలా ఉన్నా. ఎవరి ప్రవర్తన గురించి వాళ్ళే. ఇప్పుడు చెప్పిన అందుకే నీ ముఖం నువ్వే కడుక్కోవాలి, నీ పనులు నువ్వే దమ్ముకోవాలి, నీ తల నువ్వే కడుక్కోవాలి. ఎవడో వచ్చి కడగడు. నీకు పట్టిన జిడ్డు నువ్వే కడుక్కోవాలి. అమ్మ చెప్తలేదు గట్టిగా. ఎవరు మీరే కడతారా? లేకపోతే నా ముఖానికి బాగాలేదు, నా పనులు బాగాలేదు, ఇప్పుడు డెంటల్ కాలేజ్ వచ్చింది కదా, ఓకే పనులు దోమని పోతారా? రోజు పోతారా? చెప్పాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మంగళషాపులలో, తల పోయి పెడతారు, ఆడ పోయి కడిగేస్తారు మొత్తం. అట్లా కాదు. నీ పనులు నువ్వే దమ్ముకో, నీ హృదయాన్ని నువ్వే కడుక్కో, నీ ఆలోచన నువ్వే సరి చేసుకో. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు విన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇది అందరికీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం లోపలనే అనేకులకు ఈ వాక్యం వెళ్ళును గాక. వెళ్ళాలా వద్దా? కొత్త సంవత్సరంలో మన జీవితాన్ని కొత్తగా మారాలి. పాత జీవితం లాంటి పాత స్వభావాలు, పాత ఆలోచన, పాత తలంపులు, పాత ఆలోచన ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం పూర్తిగా సరి చేసుకొని ఒక నవీన స్వభావాన్ని ధరించుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని అదే జీవితంలో మాసిన బట్టలు వేసుకొని వెళ్ళొద్దు. బట్టలు ఉతకబడాలి, హృదయం ఉతకబడాలి. ప్రైజ్ ది లార్డ్. సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అర్పణాలు అర్పించడం మంచిదే, కృతజ్ఞతాస్తుతులు, ఇది ఒక అర్పణం. ప్రార్థన అర్పణం, కానుకలు కొన్నిసార్లు అర్పణం. అందుకే ఏంటంటాడు, నువ్వు ఆలోచన చేసుకో ఫస్ట్ నీ జీవితంలో. నువ్వేదో అర్పణాలు అర్పించడం కాదు, కానీ ముందు నీవు ఆలోచన చేసుకోమని చెప్పిండు కదా. ఏ విషయంలో ఆలోచన చేయాలంటే అక్కడ చెప్తాడు, నీ బలిపీఠం మీద నువ్వు అర్పణము అర్పించకపోయే ముందు నీ మీద, ఇప్పటిదాకా చెప్పినా కానీ పొద్దున చెప్పినా కదా, నీ మీద ఎవరికైనా నీ సహోదరులకు నీ ఏ విషయాలు నీ మీద నచ్చుతలేవు, దేవునికి ఏ విషయాలు నీ మీద నచ్చుతలేవు, అవి ఒక ముళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏం చేయాలి? రాల్చుకోవాలి. చెప్పాలి ఏం చేయాలి? గొంగలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఆ గొంగళి పురుగు లాంటి జీవితం అది వెళ్ళి ఎవరి దగ్గర వాళ్ళని చీ అని అంటారు. అది ఎక్కడ కూర్చున్నాను, అబ్బో ముళ్ళు గుస్తాయి, ఇది వచ్చిందా, ఇది ముళ్ళు గుస్తుంది, ఇది వస్తే భయం అనే పరిస్థితి ఎవరికన్నా కనిపిస్తుంటే ఆ గొంగలి పురుగులా ఉన్న పొసులు, ఆ ముళ్ళు, అవి పశువుల పాకలు వెళ్ళి జ్ఞానులు ఎలాగ సాగిలపడరు
మనం అలాగనే దేవుని ఎదుట సాగిలపడి ఆ దొర్లి అవి రాలిపోవును గాక. అప్పుడే అందమైన చీతకోక చిలకగా మారబోతావు. ఎంతమంది ఇష్టపడతారు గొంగళి పురుగులు? నీ ప్రవర్తన ఒకవేళ అలాంటి గొంగళి పురుగు లాంటి ఆలోచనలు, తలంపులు నీ మీద ఎవరికైనా నచ్చుతలేవేమో, నీ సహోదరులకి ఏమైనా గుర్తుకొస్తుందా? అర్పణములు అర్పించడం కంటే వాటిని సరి చేసుకోవడమే దేవుడు ఇష్టపడతాడు. అమ్మ, ఏది ఇష్టపడతాడు? కృతజ్ఞతార్పణములతో నేను దగ్గరికి వస్తున్నా, ముందు చక్కగా చేసుకో, తర్వాత అర్పించు. ఏసైనా డైరెక్ట్ చెప్పేసాను, ముందు నాకు నీ స్తోత్రాలు వద్దు, నీ అర్పణ వద్దు, నాకు ముందు నువ్వు చక్కగా చేసుకో. ఇప్పుడు చెప్పండి అంటే దాని అర్థమైంది, నీ స్తోత్రాలు కూడా నాకు వద్దు, కానీ ముందు నువ్వు చక్కగా చేసుకో. ఇదే మన క్లియర్ కట్లో స్తోత్రం. అక్కడ చూపిస్తాను, చూడండి చూడండి. ఇప్పుడు మీకు జ్ఞాపకం రావాలి. ఏం రావాలంటే ఇప్పుడు జ్ఞాపకం రావాలి. అవును, నా సహోదరులకు నా విషయాలు నచ్చుతలేవు. ఏమేం విషయంలో నీకు జ్ఞాపకం వస్తుందో అవన్నీ వెళ్ళిపోవడానికి, దేవా ఇవన్నీ రాలిపోను గాక. దేవా నా జీవితంలో కూడా ఇంకొక 5 రోజులు ఉంది, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోయే ఉంది. ఆ ముళ్ళు, ఇతరులకు హాని చేసే ముళ్ళ లాంటి స్వభావాలు, ఆలోచనలు, తలంపులు అన్నీ రాలిపోను గాక. అవి రాలిపోతున్నప్పుడే నీకు రెక్కలు వచ్చినాయి, అనేకులకు ఆకర్షణీయంగా మారబోతావు. అనేకులకు నువ్వు బటర్ఫ్లై, మంచి సీతాకోక చిలుక అయిపోతుంది. అప్పుడు దాన్ని ముట్టుకోవడానికి అందరూ ఏమవుతారు? ఇష్టపడతారు. పట్టుకోవడానికి అది వచ్చి మీద వాళ్తే బాగుంటుంది అనుకుంటారు. అలాగా నువ్వు అనేకుల నీ ప్రవర్తన, సత్ప్రవర్తన, నీ క్రియలు బాగైపోయినప్పుడు నువ్వు వస్తే బాగుంటుంది, నువ్వు మా దగ్గరికి వస్తే బాగుంటుంది, నువ్వు మమ్మల్ని ఇష్టపడితే బాగుంటుంది, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావని ఎదురు చూసేలాగా బాగుంటుంది ఆ బటర్ఫ్లై. ఎంతమంది తెలుసు? సీతాకోక చిలుక నా దగ్గరికి వస్తే బాగుండని ఎదురు చూసేవాళ్ళు చాలామంది. పిల్లలు కూడా ఆకర్షిస్తారు, పెద్దలు కూడా. దానికి రంగురంగులు ఉంటుంది. అట్లా నీకు లోపల రంగురంగుల కృపణి మీద కనబడును గాక. ఆ కృపణి మీద కనబడాలి. చెప్పాలి, ఏం కదా? కృప కనబడాలి. ఆయన మహిమ నీకు అనుకో. నిన్ను ముట్టుకుంటే చాలయ్యా, నిన్ను పట్టుకుంటే చాలయ్యా, నిన్ను ముట్టుకుంటే, నిన్ను పట్టుకుంటే ఆరాధన. రాజులకు నీవు అక్కడ 24 వచనంలో అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉన్నప్పుడే, అంటే ఇంకా అవకాశం ఉన్నప్పుడే త్వరగా వెళ్ళి సమాధాన పడుము. లేని ఎడల నీ వాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తారేమో. న్యాయాధిపతి నీకు బండు, అందుకే కట్టేసి పట్టేసి మనుషుల దగ్గరికి అప్పగిస్తారేమో. అందుకే ఏమది ఎందుకు ఇచ్చారా
అని చెరసాలలో వేయబడుతుందేమో. కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు అక్కడ నుండి వెలుపలికి రాలేవు. అందుకే అవన్నీ అవసరమా? రాకముందుకే నువ్వేం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త పడు. నీ ఆలోచన, నీ ప్రవర్తన విషయము ఆలోచన చేసుకో, నీ ఆలోచనలు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసయ్య చెప్తున్న మాటలు. ఎంత చక్కగా చెప్తున్నాడు. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి. ఇవి చెప్పొద్దు అని అంటారు. అందుకే ఈ కొత్త సంవత్సరం రోజన్నా కనీసం వెళ్ళబోయే ముందు మన జీవితంలో కొత్త జీవితాలు పొందాలి అంటే మనము ఏ విషయంలో మన హృదయం నేరం మోపుతుంది, నీకు మనసు నేరం మోపుతుంది నీ మీద. అన్నీ బాగున్నాయి కాదు, అన్నీ బాగున్నాయి అని అనుకున్న దావీదు ఏమన్నాడో తెలుసా? చూడు ప్రభా, నన్ను పరిశోధించు, పరీక్షించు, చూడు, నాకు చెప్పు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందునేమో చూడు, నేను సరి చేసుకుంటా. ఇది విధేయత. చూడు, చెప్తే నేను సరి చేసుకుంటా. నేరుగా మన అర్థం మనకు చెప్తుంది. అందుకే కొన్నిసార్లు మనకు దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క బోధ మనకు అర్థం లాంటిదంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏంటిది వాక్యం? ఏంటిది ఆ వాక్యం? ఈ అర్థం బాగలే అని బలగొట్టినాం అనుకో, ఇంకొక అద్దం దగ్గర పోయినా నీకు అదే కనబడుతుంది. అద్దం బలగొట్టుకోవడం కాదు, ముఖం మన జీవితం సరి చేసుకోవాలి. అద్దము అన్నీ చూపిస్తుంది, అలాగనే దేవుని వాక్యం కూడా మనకు అద్దం లాంటిదంట. ఆమేన్. ఈ వాక్యంతోనే సరి చేయబడతాం, సరిదిద్దబడతాం. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో నన్ను ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. నన్ను పవిత్రపరిచేది వాక్యమే, పరిశుద్ధపరిచేది వాక్యమే, నడిపించేది వాక్యమే, నడిచేది వాక్యమే. ఈ వాక్యమే దేవుడైనాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యమే లేకపోతే మన జీవితంలో మనకు అర్థము కాదు. ఆమేన్. మనకు వాక్యం లేకపోతే మన జీవితానికి మనకేంది తెలియదు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మనల్ని నడిపించేది. హల్లెలూయా. ఈరోజు ఆ నడిపిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా పాలే, కొంచెం గట్టిగా పాలే. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చూడండి అలా వాక్యంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే దేనివల్ల అది సారము పొందును? అది బయట పారవేయడానికి తప్ప మనుషుల చేత తొక్కబడుటకే, మరి దేనికి పనికిరా. అందుకని నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పు ఎంతవరకు అవసరమో అంతవరకే కూరలు వేస్తే బాగుంటుంది, ఎక్కువ వేస్తే బాగుంటుంది. అందుకే నీ ప్రేమ ఎవరికో ఒలుకబోయకు, అది అర్థం. చెప్తలేదు మీరు ఒకసారి. ఇప్పుడు మీరు లోకానికి ఏమైనారు? ఉప్పు ఎంత అవసరం? తగినంత మటుకే. అందుకే ఎక్కడైనా నువ్వు తగినంత మటుకే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మన లిమిట్లోనే ఉండాలి, మన లిమిట్ క్రాస్ చేయకూడదు. అందరు చెప్తలేదు చూసిందా? అద్దు మీరి ప్రవర్తించినమా అంటే దేనికి పనికి రాకుండా పోతాం. చెప్తలేరు గట్టిగా. దీనివల్ల మనకేమర్థం కావాలంటే, నేను ఒక ఉప్పులాగా ఉండాలి. అందరికీ చెప్పాలి, ఉండాలి. అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నట్టుగా ఉండాలి ఉప్పు. అన్నీ ఉన్నా కానీ ఉప్పు లేదని, అరే నువ్వు వచ్చినాకనే నా జీవితం టేస్ట్ అయింది అని చెప్పాలి. చెప్తలేదు మీరు ఒకసారి. మీరు వచ్చినాకనే నా జీవితంలో కొంచెం రుచి వచ్చింది. మరీ ఎక్కువైపోయింది అనుకో, ఉప్పు ఉంది అని ముక్కు పోతుంది ఫస్ట్ ఇటు, తర్వాత తినడానికి ఘాటుగా ఉంది, కారం ఉంది, బాగలేదు అని ఉంటుంది. అలాగా మనము ఎవ్వరికి కూడా ఎంతవరకు మనం లోకంలో ఉండాలి మంచిదే, ఉప్పులాగా ఉండడం మంచిది. ఇంకా చెప్పాలి ఎట్లుండాలంట, అంటే నేను అందరికీ టేస్ట్గా ఉండును గాక. అందరు చెప్తలేదు గట్టే పాలే. అయ్యో చెప్పాలి. అబ్బా చీతకొక చిలకలాగా అందరికీ ఆకర్షించబడును గాక, ఉప్పులాగా అందరికీ టేస్ట్ అవును గాక.
అయ్యో చెప్తలే మీరు ఒకసారి. ఎంతమంది ఇష్టపడతారు? ఆ చీతకు ఒక చిలక ఎగురుతుంటే ఎట్లా ఉండాలి? అందరు చూసి ఆకర్షించబడి, అబ్బా నా దగ్గరికి వస్తే బాగుండు, నా దగ్గరికి వస్తే బాగుండు, నా దగ్గరికి ఎగరకపోతే దానికి అందము లేదు. అలాగే నువ్వు ఎక్కడున్నావు కుప్ప అక్కడనే ఉంటే నీకు మీద అందం లేదు. నన్ను ఎవరు పట్టించుకున్నా ఏడుస్తూ కూర్చుంటుంది అంతే. ఎందుకంటే నువ్వు కింద ఉన్నావు. నువ్వు నేలలో ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఉంటే నిన్ను అనేకులు ఆకర్షించబడతారు. గట్టిగా చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలిలో ఎగురుతుంటాడు. ఆయన అలా ఉంటాడు. స్తోత్రం కలుగునక. గాలి రెక్కల మీద గగనం చేసే దేవుడు. నువ్వు కూడా అలా ఉండాలి. అనేకులకు నేను ఊరికి కనబడి నేను మూలకి ఉంటానంటే గొంగలి పురుగు. నువ్వు బయట కనబడాలి, ఎగరాలి పైకి. ఇది నా దగ్గరికి రావాలి. అర్థమయ్యేటోళ్ళు చెప్పండి ఒకసారి. గట్టే బాలే. అనేకులకు నువ్వు ఒక ఆకర్షణీయమైన ఉప్పులాగా ఉండాలి అని అన్నాడు. కొన్ని ఉదాహరణలు చెప్పింది ప్రభు. ఆమేన్. ఇప్పుడైనా చెప్పండి ఏమనాలి? ఇప్పటి నుంచి కొత్త సంవత్సరంలో అనేకులకు నేను టేస్ట్గా మార్చబడును గాక. ఈ సంవత్సరంలో కొంతమంది ఎట్లా ఉన్నదో తెలియదు. చెప్పండి ఒకసారి. ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాము? ఇక నెక్స్ట్ మన మార్గంలో వెళ్ళబోతున్న మార్గంలో ఇక సరిచేయబడును గాక. ఎంతమంది ఇష్టపడతారు? ఎట్లా ఉండాలి? ఈరోజు 3 విషయాలు చూసింది మీరు ఒకసారి. దావీదులాగా, రెండవది సీతాకు ఒక చిలుకలాగా, మూడోది ఉప్పులాగా. చెప్పండి అమ్మా. ఇలాగ ఉండడము నువ్వు మంచిది. రేపు ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారు?